గతంలో చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి మంచినీళ్ళ సమస్య పరిష్కారానికి నా అండదండలు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఈరోజు 240 కోట్ల రూపాయలు మంచినీళ్ళు ఇచ్చినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ఈరోజు ఎన్ఎస్పి గ్రౌండ్ ఉంది, 21 ఎకరాలు నేషనల్ హైవే పక్కన. ఇది మనకు వచ్చింది ఎన్ఎస్పి నుండి మున్సిపాలిటీకి వచ్చిందంటే చంద్రన్న దయ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే దీన్ని మున్సిపాలిటీకి ఇచ్చారు. 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ స్థలం, మున్సిపాలిటీ డబ్బులతో కొనలేనటువంటి ఈ స్థలం, ఇది మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఈ విలువైనటువంటి ఈ స్థలాన్ని P4లో మరి మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది P4లో షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నా. అలాగే వినుకొండ పట్టణ ప్రజలకి ఒక పార్కు లేదు, ఒక స్టేడియం లేదు. దానికోసం ఇక్కడ గుర్రం జాషువా గారి డిజిటల్ లైబ్రరీ కట్టాలనేటువంటి ఆసక్తి ఉంది. అందువలన నేను కోరుతున్న ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఒక షాదీఖానా నిర్మాణం, అలాగే ఒక ఎస్సీ భవనం, ఒక బీసీ భవనం నిర్మాణానికి అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నా, పార్కు లేని వినుకొండకి, స్టేడియం లేని వినుకొండకి ఒక స్విమ్మింగ్ పూలు, స్టేడియం, పార్కు ఇవన్నీ కూడా ఇది అభివృద్ధి చేసుకోవడానికి ఒక 50,000 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. అలాగే P4లో ఈ రోడ్డు ఫేసింగ్ అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి P4లో అవకాశం ఇమ్మని చెప్పేసి చంద్రబాబు గారిని కోరుతున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా లీలావతి నేను 50 కోట్ల రూపాయలు నిధులు అడుగుతున్నాం. అలాగే P4లో శాంక్షన్ చేయమని కోరుతున్నాం. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా P4 బాధ్యతలు తీసుకున్నాం. 100 కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. నేను లీలావతి తప్పనిసరిగా ఆ బాధ్యత పూర్తి చేస్తాం. అలాగే నియోజకవర్గంలో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్నారో వాళ్ళందరూ కూడా P4 ద్వారా రాష్ట్రంలోనే వినుకొండని ఒక ఆదర్శంగా నిలపాలని మార్గదర్శకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. అట్లాగే ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన వినుకొండ వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మాటిస్తున్నా, గతంలో ఎక్కడో అడ్రస్ లేని స్థానంలో ఉన్న వినుకొండ మన ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో 9వ స్థానానికి వచ్చింది వినుకొండ మున్సిపాలిటీ. భవిష్యత్తులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆ వినుకొండని రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలబెడతామని, దానికి సమర్థవంతమైన టీము మన మున్సిపాలిటీలో అధికారులు ఉన్నారు, అలాగే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరం టీం వర్క్ చేసి వినుకొండ మున్సిపాలిటీని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తామని, జాతీయ స్థాయిలో ఉత్తమంగా వినుకొండని నిలబెడతామని ముఖ్యమంత్రి గారికి మాటిస్తున్నాం.